నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. త్యాగానికి సామరస్యానికి ప్రతీక బక్రీద్ పండుగ అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని శనివారం శారదానగర్, రామగుండం, పోరింగ్ లైన్ ఈద్గాలలో జరిగిన బక్రీద్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థన చేశారు. సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. अभी एमएलए साहब आ रहे हैं, आप जो है जितने भी यहाँ कांग्रेस हमारे माइनॉरिटी नौजवान हैं, लिहाजा एमएलए साहब से रिक्वेस्ट करूँगा, पहले हम एक छोटा सा प्रोग्राम, ये क्या है श्री का दौरा नहीं लेना मतलब हमारी इन नमाजों को अपनी बारगाह मुक़द्दस में कबूल फरमा, मज़ीद इखलास के साथ खुलूस के साथ मौला तेरे अता फरमा। या अल्लाह अपने फजल व करम से मौला हम तमाम लोगों को इहदिना सिरातल मुस्तकीम पर चलने की तौफीक अता फरमा। सियाकार मजबूर बंदे हैं मौला तो खूब जानता है, रब कदीर हमारी मजबूरी को कबूल फरमा, की मग़फ़िरत फरमा। या अल्लाह कुल मुमिनीन, कुल मुमिनात, कुल मुस्लिमीन, कुल मुस्लिमात की मग़फ़िरत फरमा। जिनके पास जायज़ रोज़गार है मौला उसमें बरकत व तरक्की अता फरमा। या अल्लाह आलम इस्लाम में अमन व अमान अता फरमा, सुकून नसीब फरमा। रब क़दीर बिलख़ुसूस हमारे मुल्क में अमन व अमान अता फरमा, चैन सुकून अता फरमा। जहाँ जहाँ मुसलमान कुर्बानी दे रहे मौला और जो शर पसंद लोग कुर्बानी से रोक रहे हैं, रब क़दीर उन्हें हिदायत नसीब फरमा। हम सबको इत्मीनान और सुकून के मौला हमारी कुर्बानी को अपनी बारगाह में कबूल फरमा। या अल्लाह बिलखुसूस तमाम आलम इस्लाम पर रहम फरमा, बिलखुसूस अहले फ़लस्तीन के मुसलमानों पर रहम फरमा, उन पर करम फरमा। मौला जालिमों को हिदायत नसीब फरमा, मौला अहले फ़लस्तीन के मुसलमानों की मदद फरमा, मस्जिद अक़सा की मदद फरमा। रब क़दीर हम सब की इज्तिमाई दुआ को పెద్ద ఎత్తున బక్రీద్ పండుగ ఉత్సవాలు నడుస్తూ ఉంటాయి. ప్రతి మస్జిద్ ఈద్గా కూర్చుని మైనార్టీ కుల బాంధవులందరూ కలిసి వారికి శుభాకాంక్షలు చెప్పి ఆ దేవదేవుడు అల్లాహ్ని ప్రార్థించి ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉండాలి. ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో భారతదేశం తెలంగాణ నంబర్ 1 రేంజింగ్గా ఎదగాలి. ప్రతి ఒక్క పేదవాడికి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ రంగాలు మనస్ఫూర్తిగా అందరికీ శుభాకాంక్షలు. అదే మాదిరి పెద్దపల్లి జిల్లా మైనార్టీ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు. నిరంతర అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సు రాజ్ ఠాకూర్ అన్నారు. శనివారం రామగుండం కార్పొరేషన్ 28వ డివిజన్లోని వినోబా నగర్లో ఎస్డీఎఫ్ స్పెషల్ ఫండ్ 5 లక్షలతో ఉగడ్ రోడ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రభుత్వ నిధులతో పాటు స్థానిక పరిశ్రమల సహకారంతో గోదావరికని పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. हो गया नमाज जाके हो गया नमाज అది ఇక్కడ 28 డివిజన్ లేదు గోబ్రగర్ చూడండి
బలమైన కార్మిక ఉద్యమ నిర్మాణానికి పనిచేయాలని సిపిఐ-ఎంఎల్ మాస్లెం ప్రజాపంతా రాష్ట్ర నాయకులు నంది రామయ్య పిలుపునిచ్చారు. గోదావరిఖనిలో టీయూసీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపల్లి రాజేందర్, పుల్లూరి నాగభూషణం, రుచిపాక దేవయ్య, డివిజన్ కమిటీ సభ్యులు చిలుక రాజులు సిపిఐ-ఎంఎల్ మాస్లెం ప్రజాపంతాలు చేరుగా వీరిని ఆహ్వానిస్తూ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. TUCI जिंदाबाद, TUCI जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, TUCI जिंदाबाद, TUCI जिंदाबाद. అనేక దశాబ్దాలుగా సింగరేణి ప్రాంతంలో కార్మికోద్యమ నాయకులుగా, అదేవిధంగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసినటువంటి కామ్రేడ్స్ ఈసంపల్లి రాజేందర్, పుల్లూరి నాగభూషణం, అదేవిధంగా చిలక రాజు, పుష్పాక దేవయ్యలు, వీరు నలుగురు కూడా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నుండి ఆ పార్టీలో ఇమడలేక, ఆ పార్టీ చెప్పేదానికి చేసేదానికి పొందలేక, ఆచరణకు చెప్పేదానికి ఆచరణకు భిన్నమైనటువంటి పద్ధతుల్ని అనుసరించడం మూలంగా సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పార్టీలో చేరడానికి వాళ్ళు నిర్ణయించుకోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళు నిర్ణయించుకున్న ప్రకారం ఈరోజు ఎన్టీపీసీ టీయూసీఐ కార్యాలయంలో వాళ్ళు సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్లో చేరడం జరిగింది. వారికి ఏదైతే వాళ్ళు ఈ దేశ కార్మిక వర్గం కోసం పనిచేస్తామని చెప్పేసి, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి, ప్రజల తరపున నిలబడతామని చెప్పి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యం కలిగినటువంటి సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ఆశయాలను ముందుకు తీసుకుపోదామని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారందరికీ సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ తరపున విప్లవ అభినందనలు తెలియజేస్తూ వాళ్ళని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఈ కార్మిక గడ్డ పైన ఇవల్ల ఈ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు, మరోవైపు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు, మరోవైపు విద్యుత్ కార్మికులు, మరోవైపు కేశరాం సిమెంట్ కార్మికులు, ఇలా ఆయా రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, వారు భవిష్యత్తులో బలమైనటువంటి కార్మికోద్యమ నిర్మాణం కోసం వారందరూ కూడా కట్టుబడతామని ఏదైతే వారు తెలియజేశారో అదేవిధంగా భవిష్యత్తులో ఆ విధంగా వారు వారి పనిని కొనసాగించాలని, విప్లవోద్యమాన్ని నిర్మించాలని, కార్మికోద్యమాన్ని నిర్మించాలని మేము మాస్ లైన్ తరఫున వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, ఆ దిశగా ఇవాళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థకు, అణచివేతకు వ్యతిరేకంగా ఇవాళ మోడీ సర్కారు ఏదైతే ఇవాళ మొత్తం కూడా ఆపరేషన్ కగారు పేరుతోటి ఇవాళ విప్లవోద్యమాన్ని నాశనం చేయడానికి కుట్ర చేస్తూ ఉన్నాడో, లేదా మరొక వైపు ఇవాళ ఆదివాసుల్ని మధ్య భారతంలో లేకుండా చేయడానికి వాళ్ళ యొక్క అటవీ సంపదను, అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను వాళ్ళు ఏదైతే కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదానికి, అంబానికి అప్పచెప్పాలని చెప్పేసి కుట్రలు కొనసాగిస్తున్నాడో, ఆ విధంగా ఇవాళ మోడీ మతం పేరుతోటి, కులం పేరుతోటి అనేక రకాలుగా ఇవాళ ప్రజల్ని విభజిస్తూ పాలిస్తున్నాడో, ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్నాడో, కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్నాడో, మరోవైపు లేబర్ 44 చట్టాలు 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికుల హక్కులను కాలరాసేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నాడో, రేపు ఈ దేశంలో మార్పు కోసం జరిగేటువంటి ఏదైతే పోరాటంలో ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేపు జరిగబోయేటువంటి ఉద్యమంలో వాళ్ళంతా క్రియాశీలక పాత్ర కొనసాగించాలని వారిని మనసారా అభినందిస్తూ మరొకసారి విప్లవ అభినందన తెలియజేస్తూ పార్టీలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ యొక్క విధానాలు నచ్చక మేము మాస్ లైన్లో చేరడం జరిగింది. ఈ యొక్క భారతదేశంలో కార్మికులు, కర్షకులు ప్రతి పేద కుటుంబం కళ్ళల్లో సంతోషం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కంసి రాజ్ ఠాకూర్ అన్నారు. అంతర్గాం మండలానికి చెందిన 194 మంది
లబ్ధిదారులకు శనివారం గోదావరిఖండ్లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మనందరూ గట్టిగా చెప్పాలి. ఈ ప్రభుత్వం అవసరం ఉన్న రేషన్ కార్డులకు సంబంధించి సందర్భీయ విషయంలో కానీ ప్రభుత్వ సంక్షేమ ఫలాల విషయం అవకాశం లేనటువంటి గడియల పాలన ఒకవైపు ఉంటే మరి మన ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఆఫీసర్లు తింటున్నటువంటి సందర్భీయం ప్రతి ఒక్క పేదోడికి ఇవ్వాలని చెప్పి సందర్భీయం ఇవ్వడమే కాకుండా మరి రేషన్ కార్డులు లేదంటే అంతర్గా మండలంలోనే 2000 కుటుంబాలకు ఇవాళ రేషన్ కార్డులు ఇస్తాం. ప్రతి ఒక్క సంక్షేమం అర్హత ఉన్న వారికి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాం. ఇందులో మా ఇల్లు ఊళ్ళోకి వచ్చి తప్ప ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ రాష్ట్రాన్ని దోచుకున్న తీరు తెలుసుకున్న మీరు ప్రజల్లోకి వస్తే తిప్పి కొట్టాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మీ అందరికీ మీరు కోరుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నారు. గడిల పాలనను బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఇవాళ 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయినా ఉద్యోగులకు జీతాలు ఇస్తూ ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తి చేస్తూ గత 10 సంవత్సరాలు తెలంగాణ సాధించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెల్ల కార్డు అంటే కలగానే మిగిలిపోయింది. అప్లై చేసుకున్న వారు అప్లై చేసుకున్నట్టే కానీ రాలే. వాళ్ళ పిల్లల పేరు చేర్చాలంటే ఆ పిల్లలు పెద్ద మనుషులు అయిపోయారు. ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చే పని కాకుండా తెల్ల కార్డులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. అంతర్గా మండలంలో సుమారుగా 1869 మందిని జిల్లాలోనే పెద్దపల్లి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రామగుండం నియోజకవర్గంలో అంతర్గామలో మా ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇది గొప్ప ప్రజా సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక ఆలోచన, మంచి చేయాలనే సంకల్పం అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. 1869 మంది కుటుంబ సభ్యులను చేర్చి ఇవాళ రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. 194 కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తా ఉన్నాం. ఇంకా కూడా వచ్చేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇస్తూ ప్రతిమా కార్డులన్నీ కూడా ఎంఆర్ఓ గారు, అధికారులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు మీ గ్రామాల్లోకి మీ ఇంటి కాడికి వచ్చి మీ చేతికి కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ అదే మాదిరిగా సివిల్ సప్లై శాఖ మంత్రులుగా స్వయంగా వారి బొమ్మతో ఈ యొక్క తెల్ల కార్డు మీకు ఇచ్చే కార్యక్రమానికి పెట్టామంటే ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. ఈ ప్రజా ప్రభుత్వం ఏ రకంగా ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటుందో అనే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, సినీ హీరోల అభిమాన సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కాంపల్లి సతీష్ జన్మదిన వేడుకలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. కాంపల్లి సతీష్ పుట్టినరోజును పురస్కరించుకుని గాంధీనగర్లోని MDHAWS ఆశ్రమంలో పిల్లల మధ్య కాంగ్రెస్ పార్టీ 27వ డివిజన్ అధ్యక్షుడు కల్వల రంజిత్ ఆధ్వర్యంలో కాంపల్లి సతీష్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించి పిల్లలకు స్వీట్లు, నోట్బుక్స్, పెన్నులు, పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. జరుపుకుంటున్న కాంపల్లి సతీష్ గారికి మిత్రుడు
నాతోటి విద్యార్థి దశ నుంచి ఎన్నో విద్యార్థి ఉద్యమాల్లో మరియు సామాజిక దళిత ఉద్యమాల్లో ఎన్ని ఉద్యమాలలో పాల్గొని ఈరోజు రాష్ట్ర ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన విభాగం ఉపాధ్యక్షునిగా ఎదిగి మరియు రీసెంట్లీగా గురుకులం కమిటీ చైర్మన్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కూడా నియామకమైన మరియు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ నిత్యం దళిత ఉద్యమాల్లో పాల్గొంటూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు మళ్ళీ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మా సతీష్ గారి జన్మదిన శుభాకాంక్షలు. గాంధీనగర్ NBPWH అనాథ పిల్లల ఆశ్రమంలో మన సోదరుడు, మా అత్యంత సన్నిహితుడు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్కు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. తమ్ముడు ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని ఇంకా రాజకీయంగా ముందుకెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే కాకుండా దళితరత్న అవార్డుతో అబ్దుల్ కలాం, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు ఫులే, ఇలా ఎన్నో అవార్డులు. ఇప్పుడు గురుకుల పేరెంట్స్ కమిటీ చైర్మన్గా కొనసాగుతున్నాడు. వాళ్ళ సమస్యలు కూడా రీసెంట్గా చాలా పరిష్కారమైనవి. వివాదాస్పదముల నుండి అందుకెళ్ళి బయటకు వచ్చి ఆ సమస్య పరిష్కరించడం. చాలామంది మన ఇలా ఆయనకు బెదిరించడం కూడా జరిగింది, ఇలా చేస్తే బాగుండదని. అయినా కూడా దాన్ని ఏది కథ చేయకుండా ఆ పేరెంట్స్ కమిటీకి న్యాయం చేసిండు, అక్కడ కొన్ని కట్టించినాడు అక్కడ. సో అదే కాకుండా సామాజికంగా SC ST BC మైనారిటీ వర్గాలకు ఎక్కడ ఏం జరిగినా కూడా, రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా తన వంతు సహకారం అక్కడ అందిస్తున్నాడు. అక్కడికి పోని క్రమంలో తన అనుచర వర్గాన్ని పంపించి అక్కడ సమస్య పరిష్కారానికి ఎప్పటికీ కృషి చేస్తాడు. అదే కాకుండా 10 ఉన్నా లేకున్నా కూడా తన వంతు కార్యక్రమం ఈ రామగుండం డివిజన్లో కాకుండానే నియోజకవర్గ పరిధిలోని అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ఈ మన అభిమానుల ఐక్యవేదికకు జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా అభిమానుల ఐక్యవేదిక నుంచి నాగార్జున ఫ్యాన్స్ నుంచి చాలా కార్యక్రమాలు చేపట్టాడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా. ఇంకా కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తమ్ముడు సతీష్కు శుభాకాంక్షలు తెలుపుతూ జై భీమ్. మరి ఈరోజు స్థానిక 27వ డివిజన్ గాంధీనగర్లోని MDHWS అనాథాశ్రమంలో మరి మనందరి ప్రియతమ సోదరులు, పెద్దలు, గౌరవనీయులు, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం యువజన రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా జ్యోతి బాపులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం, దళితరత్న వీటన్నిటి జాతీయ అవార్డుల గ్రహీత, మరి కేవలం తన డివిజన్ పరిధిలోనే కాకుండా ముఖ్యంగా రామగుండం నియోజకవర్గ పరిధిలోని పేద అట్టడుగు వర్గాల దళిత గిరిజన వర్గాలందరికీ కూడా తన వంతుగా శక్తి వంచన లేకుండా శక్తికి మించి సహాయ సహకారాలు అందిస్తూ వెళ్తూ మరి అనేక దళిత పోరాటాల్లో పాల్పంచుకున్నటువంటి సోదరులు కాంపల్లి సతీష్ అన్న గారి జన్మదిన వేడుకలను అద్భుతంగా ఇక్కడ అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు తాజా మాజీ కార్పొరేటర్ 27వ డివిజన్ కల్వల శిరీష సంజీవ్ గారికి, మరియు అదేవిధంగా పంజా అశోక్ అన్న గారికి, అదేవిధంగా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ అన్న గారికి, మరియు అదేవిధంగా ఇతర సినీ అభిమానుల ఐక్యవేదికల నాయకులందరికీ కూడా, అదేవిధంగా యువజన నాయకులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇక్కడ స్థానిక 27వ డివిజన్ గాంధీనగర్ MDHWSలో ఉన్నటువంటి పేద అనాథ పిల్లలకు మరి నా వంతుగా మరియు ఇక్కడ ఉన్నటువంటి మిగతా సోదరుల అందరి తరపున కూడా నోట్బుక్స్ మరియు పెన్నులు ప్రదానం చేయడం జరుగుతుంది. మరి సతీష్ అన్న గారు మరి కేవలము ఒక రాజకీయ నాయకునిగానే కాకుండా మరి ఒక సామాజికవేత్తగా, దళిత పోరాటాల ఐక్యవేదిక తరపున ఎంతో మంది దళితులకు న్యాయం చేస్తూ వెళ్తూ, అదేవిధంగా ప్రొఫెసర్గా కూడా తన వంతు సామాజిక బాధ్యతను పోషిస్తూ అనేక మందికి సహకారం అందిస్తున్నటువంటి తరుణంలో మరి ఆ దేవుడు కాంపల్లి సతీష్ అన్న గారికి అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సోదరులు తాజా మాజీ కార్పొరేటర్ 27వ డివిజన్స్ కల్వల శిరీష సంజయ్ సీనా పడతలేడు. ఫోటో
ఫోటో వస్తాయి చిత్తూరు సిద్ధార్థరాయ్ హ్యాపీ బర్త్డే అలా చెప్పాలి మళ్ళీ ఒక వీడియో ఇట్లా మొత్తం అందరం కవర్ అయ్యిందండి. ఓకే ప్రణయ్ వచ్చే ప్రణయకరుడు ఒకసారి చూడరు అందరూ ఇదో ఇద్దరే అందరూ వచ్చాడు తప్పాలి తప్పాలి కన్నులు పట్టుకో అది జంబుల్ అరకేదా నా దర్ కొండ అచ్చనా అచ్చనా దాన దాన అందరూ ని ని నీలు వినయ్ ఏ రావుల్ ఉందేడా రజీ అన్నయ్య చూడు ఒకసారి వాళ్ళు వస్తారు కానీ మామా ఓకే ఆరా ఓకే అంటే వెళ్దాం ఓకే రైట్ ఫోన్ లాగ్దా తర్వాత నేను కూడా పెడతా ఇద్దరు ఒకటి చూడు రాహుల్ రాహుల్ రాహులేనా నీ పేరు రాహుల్ బొజ్జా దీనికేనా బుల్లెట్ నువ్వు అనేవాడు సిద్ధార్థ నాకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచకుండా ఎన్కౌంటర్లు చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు జేవీ చలపతిరావు డిమాండ్ చేశారు. గోదావరి కనికి పట్టణానికి వచ్చిన సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సెక్రటరీ సభ్యులు జేవీ చలపతిరావు శనివారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో
ఆదివాసీలను వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేసి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కూడా ఒక కార్యక్రమం ఇండియా కూటమితో కూడా కలిసి వాళ్ళను కూడా ఒప్పించి ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే చర్చలకు రావాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలి, శాంతియుత వాతావరణం, ప్రజాస్వామిక వాతావరణం, రాజ్యాంగబద్ధంగా పరిపాలన, చట్టబద్ధ పాలన దిక్కు వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదివాసులపై ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవాళ తీవ్రమైనటువంటి అణచివేత చర్యల్ని, ఒక యుద్ధాన్ని ప్రకటించింది. ఆపరేషన్ కగార్ పేరుతో ఈ జనవరిలో ప్రారంభమైనటువంటి ఈ ఆపరేషన్ వచ్చే సంవత్సరం మార్చిలో ముగిస్తుందని అమిత్ షా గారు ప్రకటించారు. ఇప్పటికే దాదాపు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 500 మందిని ఎన్కౌంటర్ల పేరిట కాల్చారు. మరి దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్కౌంటర్లను నిరసనగా ఆదివాసీలకు మద్దతుగా పెద్ద ఎత్తున ఇవాళ ప్రజలు, ప్రజాసంఖ్యవాదులు, వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా అదేవిధంగా కొనసాగిస్తున్నారు. కాల్పుల విరమణ కూడా వాళ్ళు ఇప్పటికి 2 సార్లు మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. వాళ్ళు ఆయుధాలు దించుతున్నాం, మేము ఒక్క రైలు కూడా ఎక్కడ కూడా జరగనీయమని చెప్పి వాళ్ళు ఇప్పుడు నిరాయుధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిరాయుధుల్ని ఎక్కడికెక్కడ అరెస్టులు చేసి వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని అనేక చిత్రహింసలు పెట్టి కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటీవల 3 రోజుల క్రితమే, అంతకుముందు ఒక వారం క్రితం ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు గారు కానీ, ఆ తర్వాత 26 మంది కానీ, ఇప్పుడు ఇటీవల ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ గారిని కానీ, చలం గారిని అరెస్ట్ చేసి చంపేయడం జరిగింది. ఇంకా వాళ్ళ ఆధీనంలో బీజాపూర్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్, ఆ పార్టీ నాయకుల్ని కూడా ఇవాళ ఎన్కౌంటర్లు చేస్తారనేటువంటి పుకార్లు వస్తున్నాయి. రోజుకిద్దరిని ఆ రకంగా వాళ్ళు చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. వాళ్ళని తక్షణమే వాళ్ళపై కేసులు ఏమైనా ఉంటే పెట్టాలి, కోర్టుకు అటెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆపరేషన్ కగార్ను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులైనటువంటి అదానీ, అంబానీ, జిందాల్, వేదాంత లాంటి సంస్థలన్నీ ఇవాళ మధ్య భారతంలో ఉన్నటువంటి ఏజెన్సీ పైన కన్నువేసింది. అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా బహుళజాతి కంపెనీలకు, సామ్రాజ్యవాదానికి తరలించడానికి, ఆదివాసీల్ని ఆ అడవి ప్రాంతం మొత్తం ఖాళీ చేయించడానికి ఇవాళ కార్పొరేట్ పక్షాన వాళ్ళు నిలబడి ఈ హత్యాకాండను కొనసాగిస్తున్నారు. దీన్ని ఐఎఫ్టీగా మేము ఖండిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఏదైతే ఈ రాక్షసమైనటువంటి నిర్బంధాన్ని తక్షణమే ప్రభుత్వం విరమించుకొని వారితో చర్చలు జరపాలని ఐఎఫ్టీగా మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దండకారణ్య ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి మారణకాండ మాకు తెలిసినటువంటి విషయం. లేటెస్ట్గా కేశవరావు పార్టీ కార్యదర్శి మావోయిస్ట్ ఆయన ఘటన తర్వాత మళ్ళీ ఒక పెద్ద ఘటన, సుధాకర్ కానీ మళ్ళీ ప్రకాష్ కానీ, ఇది కంటిన్యూటీగా కొనసాగిస్తున్నటువంటి కగార్ పేరు మీద కంటిన్యూగా చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కానీ, అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఈ దుర్మార్గం కొనసాగిస్తున్నటువంటి స్థితి ఉన్నది. వాళ్ళు చర్చలు రాజకీయంగా మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఈ ఘటనలు జరుగుతున్నాయి. అంటే ఎదుటి వాళ్ళు యుద్ధానికి సిద్ధం లేనప్పుడు యుద్ధం అనే పేరు మీద వేటాడి చంపేటువంటి పద్ధతి అనేది ఏకపక్షం ఉంటుంది. నైతికత లేదు కేంద్ర ప్రభుత్వానికి, ఒక నైతికత లేనటువంటి పరిస్థితులు ఉన్నది. అందుకొరకు సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మావోయిస్టులు బంధు అనేటువంటిది పిలిపించారు, భారత్ బంధు కూడా వాళ్ళు పిలిపించారు. దాని మీద ప్రజలకు సంబంధించిన ఎంత సాంఘీభావం ఉన్నా ఏదున్నా ఈ దేశంలో ఆదివాసీల మీద మారణకాండ జరుగుతుంది. ఆదివాసీల జంగల్ జమీన్ అనేటువంటి ఆదివాసీల మీద ఈ మారణభావం జరుగుతుంది. అది మావోయిస్టుల పేరు మీద జరుగుతుంది. కాబట్టి ఒక 540
ఇవాళ 560 వరకు పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 5-6 మాసాల్లోనే జరుగుతున్నది. ఈ దుర్మార్గం ఆపాలనేటువంటిదే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ విజ్ఞప్తి చేస్తున్నది. ఎందుకంటే వాళ్ళు కాల్పులు విరమణ చేశారు, 5 ప్రకటనలు ఇచ్చారు. 5 ప్రకటనలు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా ఇవాళ జూన్ 14 నాడు ఇందిరా పార్కులో ఒక పెద్ద మహాధరణ చేసేటువంటి వైఖరి. బీజేపీ ఇతర పార్టీలు అంటేనే ఇందులో కాంగ్రెస్ వస్తున్నది, బీఆర్ఎస్ వస్తున్నది, దాంతోపాటు ఆప్ సంస్థ వస్తున్నది, లెఫ్ట్ పార్టీస్లు అన్నీ కూడా ఉన్నాయి. ఈ మహాధరణ ద్వారా కూడా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం మీద మేము రాజకీయంగా సవాల్ చేయదలుచుకున్నాం. కోట దుర్గమ్మ మరణం వారి కుటుంబానికి తీరని లోటని సమతా సైనికుల రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కోట దుర్గమ్మ సంతాప సభలో దళిత సంఘాల, ప్రజా సంఘాల నాయకులతో కలిసి కోట దుర్గమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు, జోహార్లు అర్పించారు. గాలికి ఎగిరే గుడిసుందే, ఊరికి ఆవలగూడెంలో గాలికి ఎగిరే గుడిసుందే. ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం 3వ డివిజన్కి చెందినటువంటి సీమల ఆనంద్ సమతా సైనిక్ దళ ప్రధాన కార్యదర్శి, వారి అమ్మమ్మ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం జరిగింది. వారికి ఈరోజు 11 డేస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారు ఎక్కడ ఉన్నా వారి పవిత్ర ఆత్మకు శాంతి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. సరే, ఏది ఏమైనా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల వారసులుగా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో సరే ఇది అనుకున్నది అంబేద్కర్ గారి ఆశయాల అనుగుణంగా బుద్ధిస్టు ఆధ్వర్యంలో జరగాల్సి ఉండే, కానీ తప్పిదం జరిగింది. అయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకోవాలని చెప్పేసి అనుకుంటూ మా ఆనంద్కు మా సమతా సైనిక్ దళ్, మాలా సంఘము, ప్రజా సంఘాల, నేతకాని సంఘాల, సమతా ఫౌండేషన్ తరఫున మేము ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. సరే, ఏది ఏమైనా మనం ఒకటే కోరుకునేది ఒక నూతన సమాజ నిర్మాణం కోసం మనం పనిచేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సాటి మనిషి బాధలో ఉంటే ఒక మనిషిగా, మానవత్వం కలిగిన మనుషులుగా మనం స్పందించే గుణం కలిగి ఉండాలని, మనం కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాలలో ఎదగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపినటువంటి మార్గంలో మనమందరం ముందుకు వెళ్ళాలి, మనమందరం అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతోటి మనమంతా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మన దుర్గవ్వ కూడా ఇదే కోవలో ఎంతో కష్టపడి తన మనమన్ని పెంచి పెద్ద చేసి ఒక ప్రయోగుని చేసింది. ఆయన ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం సమతా సైనిక్ దళలో నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నారు. నిరంతరము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తూ ఉన్నారు. మాతో పాటు ఆయనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఏది చేసినా కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా బామ్మర్ది ఇలా ప్రోగ్రాం ఉంది వెళ్ళాలంటే ఇమ్మీడియట్లీగా మరి ఆయన సమయాన్ని ఇంత క్రమం తప్పకుండా మంచి పంక్చువాలిటీతో పాటిస్తూ ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతూ ఉన్నాడు. సరే, ఆయనకి నిజంగా చెప్పాలంటే హ్యాట్సప్. అంత మంచి మనమన్ని మాకు అందివ్వడం దుర్గవ్వ గారికి మేము రుణపడి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆమె ఎక్కడ ఉన్నా వారి ఆత్మకు శాంతి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ కోట దుర్గమ్మ గారికి, జోహార్ కోట దుర్గమ్మ గారికి. ఈ సందర్భంగా మన కేఎల్ భోజన్ గారు ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.